రైతు సోదరులకు స్వాగతం. వరుసగా ఏర్పడిన అల్ప పీడనాలన్నీ వదిలాయి. అయితే ఈ నెల 18వ తేదీ ఏర్పడిన అల్పపీడనం అటు కదిలి ఇటు కదిలి 6 సార్లు దిశ మార్చుకొని ఎట్టకేలకు అది బలహీనపడి పోయింది. దాని ప్రభావంతో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది బంగాళాఖాతంలో. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు రైతు సోదరులు. ముఖ్యంగా వరి నూర్పిడి చేసుకున్న రైతులు, కంది సాగు చేస్తున్న రైతులు, మినుము సాగు చేస్తున్న రైతులు చాలా పంటకి నష్టం చేకూర్చింది ఈ అకాల వర్షాలని చెప్పవచ్చు. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ రిపోర్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. దీనిపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతుంది. వారం రోజుల నుంచి ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో జల్లులు కురిశాయి, ముసురు పట్టింది. అంటే వర్షం విపరీతంగా లేకపోయినా కూడా ఒకటే జల్లులు. దీంతో వరి ధాన్యం ఆరబోసుకోవాలంటే రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇక నూర్పిళ్ళు అయితే వాయిదా వేసుకున్నారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గాలుల తీవ్రత 55 కిలోమీటర్ల దాకా వెళ్లి ప్రస్తుతానికైతే పూర్తిగా తగ్గాయి. ఓడరేవుల్లో ఎగరేసిన 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలన్నీ ఎత్తేశారు. గురువారం రోజు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కావలిలో 70, టంగుటూరులో 63, కొత్తపట్నంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడిందని చెప్పవచ్చు. ఇంకా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం అయితే కూల్గా ఉంది, ముసురు బట్టి ఉన్నట్టుగా ఉంది. లైట్గా వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఇక తెలంగాణ రాజధానిలో కూడా అల్పపీడన ప్రభావం కనపడింది. హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. చిరుజల్లు వానలతో వర్షాకాలం నాటి వాతావరణం కనిపించింది. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మేడ్చల్లో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా ఆల్వాల్లో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలు నమోదవుతా ఉన్నాయి. గరిష్టంగా 23 డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఒకవైపు వర్షాలు, మరొక వైపు చలి తీవ్రత కూడా పెరగడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మ్యాక్సిమం 23, అంటే పగల కూడా చలి పెట్టే విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణం అయితే పెద్దగా వేడి జనరేట్ అయ్యే అవకాశం లేదు. రాబోయే 24 గంటలు జాగ్రత్తలు పాటించాల్సిందే రైతు సోదరులు కానీ, మిగతా ఇండస్ట్రీ కానీ. రాబోయే కొద్ది రోజుల్లో, 2-3 రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఈ అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు వదిలి ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు నెలకొంటుంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.